మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. రోజుకో కీలక ఘట్టం భక్తులను కనువిందు చేస్తోంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరకు అటు సాధారణ భక్తులతో పాటు ఇటు పొలిటికల్ వీఐపీల తాకిడి కూడా అంతకంతకు పెరుగుతోంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తులాభారం తూగి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ప్రస్తుతం మేడారం నుంచి లైవ్ విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాము. మంత్రులు ఒక్కొక్కరుగా మేడారం జాతరకి విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఇవాళ భట్టి విక్రమార్క అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా అక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అలాగే మొక్కులు కూడా చెల్లించుకుంటున్న ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతూ ఉన్నారు. జాతరకి కొన్ని రోజుల ముందే భక్తుల రాక మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మేడారం పరిసరాలన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గుడారాల్లో బస చేస్తున్నారు. జాతర సందడిని మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ వివరిస్తారు. మేడారం జాతర అంటేనే చుక్క ముక్క. ఈ జాతరలో సమ్మక్క సారక్క దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మాటల్లో చెప్పలేని మధుర అనుభవాలు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు మూట కట్టుకొని వెళ్తుంటారు. వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చే భక్తులు ఇక్కడ ఈ విధంగా ఫ్యామిలీస్తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, చిక్కట్పల్లి. సో ప్రతి జాతరకు వస్తుంటారా? ఎవ్రీ జాతర మాకు అక్కడ టైం దొరకదు. మెయిన్గా ఇట్లా అందరం కలిసి ఎంజాయ్ చేద్దామంటే ఇక్కడికి వచ్చి ధూమ్ ధామ్ మేకప్ కటింగ్ తినడం ధూమ్ ధామ్ చేస్తాం. ఏంటి సమ్మక్క మీద నమ్మకం ఏంటి? మాకు చాలా నమ్మకం. మా ఇంటి దేవత ఏదన్నా మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం మాది. అప్పటికిప్పటికి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఈ మీరు చూస్తే మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఇక్కడ ప్రత్యేకంగా రెంట్కి ఇచ్చారు ఈ గుడారాలకి? ఇది రెంట్కి ఇచ్చిన గుడారాలే. ఇప్పుడు ఇటు అరేంజ్ చేసి రెంట్కి ఇస్తున్నారు. ఇదివరకు అంటే తెలుసు కదా, తడకలేసి వచ్చిన జంపన్న వాగిన స్నానం చేసి వచ్చిన బట్టలు ఇట్లా ఆరేయడము అట్లా అరేంజ్ చేయడం ఉండేది. ఇప్పుడు ఇలా అరేంజ్ చేయడం చాలా బాగుంది. ఎట్లా అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అయింది? సో మీ ఫ్యామిలీస్ అంతా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మేము పుట్టక ముందు నుంచి మమ్మీ వాళ్ళు వెళ్తారు, ఇంకా మేము పుట్టినప్పటి నుంచి మేము వస్తాం. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నదానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది. మేము పెళ్లి కార్డు కూడా ఇక్కడ పెట్టిన తర్వాతనే పంచుతాం, అంత నమ్మకం మాకు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇంత ముందుకి ఇప్పటికి తేడా అండి? మీరంతా చూస్తే మంచి జోష్లో ఉన్నట్టున్నారు. సమ్మక్క జాతర ఎప్పుడు వస్తుందని మేము ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 2 years ఒకసారి జరిగే జాతర. సమ్మక్క సారక్క తల్లి అంటే చాలా నమ్మకం మాకు. ఇక ఏది మొక్కుకున్నా కొంగు బంగారం అంతే, ఇక తిరుగుండదు. చాలా బాగా నమ్మకం. ఎన్ని రోజులు ఉంటారు మీరు? మేము యాక్చువల్గా ఇదివరకు వచ్చినప్పుడు ఫెసిలిటీస్ ఏం లేక ఇబ్బంది పడి 1-2 రోజులే ఉండేది. ఇప్పుడు చాలా బాగా చేశారు, గవర్నమెంట్ మంచి ఏర్పాట్లు చేసింది, అన్నీ బాగున్నాయి. ఈ హట్స్, ఈ వైబ్ అంతా చాలా బాగుంది. అందుకే ఈసారి 4 days ఉన్నాం. సమ్మక్క సారలమ్మ కాబట్టి మేము ప్రతి జాతరకు వస్తూనే ఉంటాను, ఎంజాయ్ చేస్తున్నాం, పోతున్నాం. మీరు ఎంజాయ్ చేసిరా? ఎట్లా ఉంది? సూపర్గా ఎంజాయ్ చేస్తాం. ప్రతిసారి ఎవ్రీ 2 years ఒకసారి కంపల్సరీ సమ్మక్క సారక్క జాతరకి రావడం అంటే పక్కా మన ఇంట్లో. సమ్మక్క ఆగమనానికి కూడా వేలైంది. సమ్మక్క రాక సందర్భంగా జనమంతా ఈ విధంగా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకున్న జనమంతా ఈ విధంగా ప్రత్యేకంగా రెంట్కి ఇస్తున్నటువంటి ఇటువంటి ఆధునిక గుడారాల్లో వాళ్ళంతా కూడా ఫెసిలిటీస్, వసతులు ఏర్పాటు చేసుకుని వారంతా మాటల్లో చెప్పలేని మధుర జ్ఞాపకాలను మూట కట్టుకొని వెళ్తున్నారు. ఇవి మేడారంలో లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 మేడారం.